క్షేమరాజాన దున్నపోతు వాడంటే వాడు బతికెంత? ఒరే నువ్వెంత నీ బతికెంత? బ్రాందీ షాపుల ముందు ఖాళీ ఎంటీ బాటిల్లు ఎంటీ మూతలు ఏరుకొని కానీ నీలాంటి నీచ్ కమీన్ లత్కోరు వరస్ట్ లఫుట్ గాని ఎప్పుడు చూడలే. ఆ కార్టూన్ బాక్సులు ఏరుకుండే కాంట్రాక్ట్ తీసుకునేవాడు నీ బతికెంత? నువ్వెంతరా నీ బతికెంత? చెప్పానుగా నీ పని అయిపోయినట్టే, ఖచ్చితంగా ఇస్తాను. నేను కన్నా నీ విషయాలు బయట పెడితే ఏంటంటే బిడ్డ చెప్తున్నా, తేనె ఆడాదు అదే విధంగా తాడే ఆడాదు, రెండు టన్నులు లెక్కనిస్తాను. భయం ఎత్తుకోవాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచన చేసుకో. క్షేమరాజా ఎందులే కమ్మగానే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు అది ఇది అనుకుంటారేమో. కాబట్టి నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే బిడ్డ జాగ్రత్త. ఏం ఆశామాషగా ఏం ఉన్నాం, అర్థమైతుందా? మనము అన్న పార్టీలోనే ఉన్నాం. ఏదో నీ ఇష్టానుసారంగా వాళ్ళు ఆడ పిలిచినారు, ఒక గ్రీన్ టీ ఇచ్చినారు, మాట్లాడండి అని మైకు పెట్టినారు అని ఇష్టానుసారంగా మాట్లాడితే రాబోయే రోజుల్లో వేరేగా ఉంటుంది కథ. ఒకరో ఆలోచన చేసుకొని మాట్లాడు. నువ్వు నీ బతుకేంది? నువ్వేందిరా 30 షాపుల్లో ఎంటీ సీసాలు ఏరుకొని బతికే ఓడి నీకే అంటుంటే, ఏదో అరవకరో పొలం ఉండి ఏదో పొలం పనులు చేసుకొని కుక్క ప్రభు పైకొచ్చిన వాళ్ళు మాకెంత ఉన్నారు రా డెకాయిట్ గా. మాట్లాడేటప్పుడు ఒకరు మర్యాదగా ఒకరు ఆలోచన చేసుకొని మాట్లాడు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే భాష. అఫ్జల్ గంజ్ ఆలీ ఖాన్ కా ఆఖరి బేటా.